ఒక 2-3 రోజులుగా సోషల్ మీడియాలో ఒక ఇన్సిడెంట్ పెద్ద వైరల్ అవుతుంది. ఎందుకు వైరల్ అంటారా అదేంటే దానికి కామెంట్స్ అంటారా? మహిళలకు సంబంధించి హీరో శివాజీ చేసిన ఒక కామెంట్స్ అవి. ఎవరండి? శివాజీ ఆయన హీరోగా కూడా చేశారు. వాళ్ళకాడు పనికి మన చెత్త బ్యాచ్ అండి. ఎక్స్ట్రా యాక్టర్లు ఎక్స్ట్రాలు చేస్తే ఏమవుతుందన్న దానికి ఇది అని నేను కూర్చొని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. యూజ్లెస్ ఫెలో. వీళ్ళందరూ రాష్ట్ర ద్రోహులు అండి. ఎందుకు చెప్తున్నానంటే ఓ సాల్వా ఉండండి మీరు ఒక్క నిమిషం. నేను చెప్పిన తర్వాత నేను వాళ్ళు రాష్ట్ర ద్రోహులు కాదు మీకే చెప్తాను. కుల ప్రాతిపదిక మీద బతికే సాల్వా బ్యాచ్ గారు ఒకడు ఈడొకడు వేస్ట్ ఫెలోస్ ఆఫ్ ద ఎర్త్. మీకు చెప్తాను ప్రాక్టికల్గా. మీకు ధర్మ పోరాట దీక్షలు తెలుగుదేశం పబ్లిక్గా రెస్పెక్ట్ ఇవ్వడానికి రెస్పెక్ట్ కోల్పోయారు. మీకు ఎందుకు చెప్తున్నాను జాగ్రత్తగానండి. మనకి ధర్మ పోరాట దీక్షలు చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడిన వీడియోలు మీ దగ్గర ఉంటే ప్లే చేయండి, లేదా నేను ఇస్తాను మీరు ప్లే చేయండి. మాట్లాడారు వాళ్ళు. స్టేట్ రెస్పాన్సిబిలిటీ మీకు జాగ్రత్తగా గమనించండి. ఒకడు ఉండవల్లి, ఒకడు కిరణ్ కుమార్ రెడ్డి, ఒకడు ఈ సాల్వా బ్యాచ్ వాడు, ఈ ఎక్స్ట్రా క్యారెక్టర్ వాళ్ళు. వీళ్ళు బీజేపీ సన్నిధానంలో సేద తీరిన బ్యాచ్ ఇది. మీకు తెలుసో తెలీదు. సేద తీరి కుల ప్రాతిపదిక మీద బయటకు వచ్చి వీళ్ళు ఎక్స్ట్రాలు చేస్తుంటే బాలకృష్ణ గారు మాడితే నాకు చెల్లుబాటుగా అయిందిగా లేని నేను మాడితే చెల్లుబాటు కాదా అని ఒక ఎక్స్ట్రా చేస్తే ఏమవుతుందన్న దానికి నిన్న ఉదాహరణ. తొక్క తీసి డోలు వాయించారు. నిన్న అక్కడ కూర్చుని కూడా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నాడు. హౌ డేర్ హీస్ ఎవరెవరో హీరోయిన్లు 4 పేర్లు చెప్తున్నారు. సౌందర్య, లయ, అనుష్క, మలయాళీ హీరోయిన్లు. హూ ద హెల్ ఆఫ్టర్ ఆల్ పొట్లకే తింటే మూసి చిట్లిపోయి సినిమా హీరో ఎక్స్ట్రా క్యారెక్టర్ నువ్వు ఎవరైనా సరే సార్. నేను మళ్ళీ చెప్తున్నాను అశోక్ గారు, ఇలాంటి వాళ్ళని యూ నీడ్ టు కీప్ దెమ్ ఎట్ దర్ ప్లేసెస్. వీళ్ళని ముష్టెత్తుకుంటే ఒక అవకాశం దొరికితే వీళ్ళు కూర్చుని సినిమా ఫంక్షన్లో మాట్లాడుతుంటే తలా తోక లేకుండా అసందర్భ పేలపల్లకి సమాధానం ఎవడు చెప్పాలా? నాకేం హక్కు ఉంది సార్ ఎదుటి వాళ్ళ బట్టల గురించి మాట్లాడడానికి? గాంధీ మహాత్ముడు ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో దేశ స్థితిగతులు ప్రభావితం అయ్యానికి అప్పటిదాకా ఆయన బారిస్టర్గా కోటు సూట్ వేసుకున్న ఆయనకి దేశంలో బట్టలు లేని వాళ్ళ కోసం ఆయన తృణప్రాయంగా త్యాగం చేసిన మహనీయుడు ఆయన. అలాంటి దేశంలో పుట్టిన మనం ఎవడు వీడు? ఇంకా వెనుకబడి ప్రాంతాల్లో శ్రీకాకుళం వాళ్ళ దగ్గర స్త్రీల కట్టుబాట్లు చూడండి ఒకసారి. నేను ఇక్కడ కూర్చొని మాట్లాడితే అది ఎంతవరకు సమంజసం అశోక్ గారు? ఒక స్త్రీ, పవిత్రమైన స్త్రీ, తల్లి, మాతృమూర్తి, మనకి జన్మనిచ్చిన తల్లి. ఏదో దానికి వివిధ రూపాలు ఉండొచ్చు ఆవిడకి. ఓ తల్లి, చెల్లి, ఓ భార్య. బట్ భార్యను చూసినట్టు తల్లిని చూస్తామా? తల్లి చెల్లిని చూసినట్టు భార్యను చూస్తామా? ఆ ఇంగిత జ్ఞానం కూడా లేని వాళ్ళ గురించి మనం ఎందుకు మాడాలి సార్? అసలు అలాంటి వాళ్ళని టాలరేట్ చేయడం చాలా తప్పు సినిమాల్లో. కొంతమందిని చూడండి, ఎవరికి ఏమైనా అపాలజీ ఇస్తున్నాడు. ఆ ఎక్స్ప్లెనేషన్ మీరు వినండి జాగ్రత్తగా. అగైన్ ఈజ్ కంపేరింగ్ విత్ అదర్ హీరోయిన్స్. నిలకడగా, నిబద్ధతతో. మచంత రాజశేఖర్ నా మిత్రుడు ఇవాళకి సమైక్య రాష్ట్రం కోసం బ్యాడ్జ్ పెట్టుకుని వస్తాడు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి. రాష్ట్ర విభజన వీటి మీద ఆయన కన్సిస్టెంట్ గా మాడుతూనే ఉంటాడు ఎక్కడైనా సరే. అతని స్థాయి చిన్నది. ఆ స్థాయికి తగ్గ పోరాటం ఎప్పుడు ఆపలే. వీళ్ళ కులంలో పిలిస్తే చేతులు పట్టుకుని ఈ కులపోడికి ఇవాళ ఉద్ధరింపడానికి మనకి రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షిస్తాడని భ్రమంలో మీరు ఉండొచ్చు. అందరూ ఉంటారన్న దగ్గర చాలా తప్పు. బట్ వీళ్ళందరూ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాట్లాడిన మాటలు, సమైక్య ఉద్యమం టైంలో మాట్లాడిన మాటలు, బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాటలు, అమరావతి ఉద్యమంలో జీప్ ఎక్కించి తని తగిలేసిన తర్వాత మాట్లాడిన మాటలు, దేనికైనా కన్సిస్టెన్సీ కనుక ఉంటే అలాంటి వాళ్ళ గురించి మనం మాడొచ్చు. దే ఆర్ టోటలీ ప్రూవింగ్ లైక్ పవన్ కళ్యాణ్ లైక్ చూడండి ఇన్కన్సిస్టెన్సీకి కన్సిస్టెన్సీగా జస్టిఫై చేసిన వాళ్ళని. వై ద హెల్ వి నీడ్ టు టాలరేట్? ఇంట్లో భార్య పిల్లలు లేరా? సమాజం పట్ల కన్సర్న్ ఉండాలి సార్. పొలిటికల్ ఇష్యూ నేను మాట్లాడట్లే, సమాజం పట్ల కన్సర్న్ చెప్తున్నా. అంటే సమైక్య ఉద్యమం టైంలో మాట్లాడిన మాటలకి, సమైక్య రాష్ట్ర విభజన తర్వాత మాట్లాడిన మాటలకి కాంట్రడిక్షన్స్ ఇవన్నీ. అంచేత వీళ్ళ యొక్క గుణగణాలు తెలిసిన తర్వాత వీళ్ళని అలా టోన్ స్పేర్ చేయడం చాలా తప్పనే చెప్తా. బట్ అదొక పెద్ద ఇష్యూ అయిపోయింది. మళ్ళీ దానికి ఎక్కడ ఆగట్లేదు. వాళ్ళకి ఆగదు. తోలు తీసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తోలు తీసి నిలబెట్టాలి. ఆయన కూడా నేనేం మాట్లాడలేదు, నేను తప్పు సరే 2-3 పదాలు ఏంటి మాట్లాడి నాకు సిగ్గుతో వస్తున్నాను. ఏమంటో చగ్గర అసలు ఆ మాట విన్నారా మీరు? విన్నాను. నేను తిరిగి ఉచ్చరించడానికి కూడా సిగ్గుపడుతున్నా. అన్ఫార్చునేట్ కాదు, అన్ఫార్చునేట్లీ వీఆర్ టాలరేటింగ్ దోస్ సార్ట్ ఆఫ్ యూజ్లెస్ ఫెలోస్. ఇది సమాజంలో చేస్తున్న పెద్ద తప్పు. డోంట్ స్పేర్ దెమ్.